హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 107. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆశీ దియా వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ తన వైపు వెళ్తూ ఉండగా సడన్గా తన ముందుకి ఒక కార్ వచ్చి ఆగుతుంది. అందులో నుండి స్టైల్గా గాగుల్స్ తీస్తూ కార్ దిగిన ఆయుష్ని చూసి ఆశీ గుండె ఒక్కసారిగా ఆగి మరీ కొట్టుకుంటూ ఉంటుంది. ఆయుష్ను అక్కడ చూసిన విప్లవ్ కూడా ఆయుష్ ఎక్కడ ఆశీని గుర్తుపడతాడో అని టెన్షన్గా చూస్తూ ఉంటాడు. బ్లాక్ సూట్లో ఎప్పట్లాగా మ్యాన్లీ లుక్స్తో అందంగా కనిపిస్తున్న ఆయుష్ని చూసి ఆశీకి ఒక్క క్షణం ప్రపంచం ఆగిపోయినట్టు అవుతుంది. తను ఆయుష్ని ఎలా చూడాలి అనుకుందో ఇప్పుడు తన కళ్ళ ముందు ఆయుష్ అలాగే ఉన్నాడు. అందుకే ఆయుష్ వైపు రెప్ప కూడా వేయకుండా అలా చూస్తూ నిల్చుకుంటుంది. ఆయుష్ని చూసిన దియా డాడ్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయుష్ని కాళ్ళను చుట్టేగానే ఆయుష్ నవ్వుతూ హాయ్ దియా, హౌ ఈజ్ యువర్ డే అని అడుగుతూ ఎక్కడికి వెళ్ళావు దియా అని అడుగుతాడు. డాడ్, పాపం ఆ బెగ్గర్ అంకుల్కి ఫీవర్గా ఉందంట, బట్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవట, అందుకే నేను వెళ్ళి హెల్ప్ చేసి వస్తున్నాను అని దియా బెగ్గర్ వైపు వేలు పెట్టి చూపిస్తూ చెప్తుంది. దియా, హౌ మెనీ టైమ్స్ ఐ విల్ టెల్ యూ, అలాంటి పర్సన్స్కి నువ్వు చాలా దూరంగా ఉండాలి, ఓకే? నీకు హెల్ప్ చేయాలి అని ఉంటే సెక్యూరిటీ గార్డ్స్కి చెప్తే వాళ్ళు చేస్తారు. డోంట్ రిపీట్ దిస్, ఓకేనా? బట్ డాడ్, మా అమ్మ చెప్పింది మనం అందరికీ హెల్ప్ చేయాలి, అప్పుడు మనకి కూడా హెల్ప్ చేస్తారు అని. అనుకున్నాను ఇదంతా మీ మామ్ ట్రైనింగ్ అని. బట్ దియా, నీకు హెల్త్ బాగోలేదు కాబట్టి నువ్వు కొంచెం అలాంటి వాళ్ళతో కేర్ఫుల్గా ఉండాలి. డాడ్ ప్లీజ్, ఐఎమ్ నాట్ ఏ పేషెంట్, ఎందుకు నన్ను అందరూ అంత స్పెషల్గా ట్రీట్ చేస్తారు? నేను నార్మల్ గర్ల్ లాగా ఉండాలి అనుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ టాక్ టు మీ లైక్ దిస్, ఇట్స్ రియల్లీ హర్టింగ్ మీ. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ గర్ల్ డాడ్. అఫ్ కోర్స్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ దియా, యు ఆర్ లైక్ మై చోటా బామ్. మరి మమ్మ షీఈ్ బడా బామ్ అనగానే దియా నోటికి చెయ్యట్టు పెట్టుకుని నవ్వుతూ డాడ్, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? యా, అడుగు దియా. నువ్వు ఈ ప్రపంచం మొత్తంలో ఎవరిని ఎక్కువగా లవ్ చేస్తున్నావు డాడ్? ఐ విల్ గివ్ యూ ఆప్షన్స్, ఓకే? నాన్నమ్మ, మా అమ్మ అండ్ మీ, నిషాన్ నాన్న, నువ్వు ఎవరినైనా ఒక్క పేరే చెప్పాలి డాడ్. ఇట్స్ వెరీ టఫ్, అందరూ నా ఫేవరెట్సే కాబట్టి ఒకరిని చూస్ చేసుకోవాలి అంటే చాలా కష్టం దియా. టు బీ హానెస్ట్ చెప్పాలంటే నాకు అందరికంటే నా ప్రిన్సెస్ అంటేనే చాలా ప్రాణం. రియలీ డాడ్? ఎస్ దియా, నువ్వు నా ప్రాణం, నాకు అందరికంటే నువ్వే ఎక్కువ. బట్ మమ్మ ఫీల్ అవుతుంది కాబట్టి నువ్వు మమ్మ ఇద్దరు నా ప్రపంచం. వావ్, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ డాడ్. ఓకే వెళ్దాం డాడ్, ఐ వాంట్ టు సీ మమ్మ అనగానే లెట్స్ మూవ్ అని దియాను కారులో కూర్చోబెడుతూ ఆశీ దగ్గరగా ఉంటే తన గుండె ఎలా కొట్టుకుంటుందో ఇప్పుడు కూడా అలాగే కొట్టుకుంటూ ఉండేసరికి చుట్టూ చూస్తాడు. ఆయుష్ చుట్టూ చూస్తూ ఉండడం చూసిన ఆశీ తల తిప్పేస్తూ ఎటో చూస్తూ ఉంటుంది. ఆయుష్ కాసేపటికి నార్మల్ అవుతూ కారులో కూర్చోగానే అన్ని కార్స్ ఒకదాని వెనక మహల్కి వెళ్ళిపోతాయి. వాళ్ళు వెళ్ళే వరకు దుఃఖాన్ని ఆపుకున్న ఆశి వాళ్ళు వెళ్ళగానే రోడ్డు మీద నీస్ మీద కూర్చుంటూ మీరు కళ్ళ ముందు ఉన్నా మీ దగ్గరికి రాలేని స్థితిలో ఉన్నాను ఆయుష్ గారు, ఐఎమ్ వెరీ సారీ, ఈ జన్మకి ఇంతే అని స్ట్రెస్ భరించలేక స్పృహ తప్పి పడిపోతుంది. కరెక్ట్గా అక్కడికి వచ్చిన విప్లవ్ స్పృహ లేకుండా పడిన ఆశీను జాగ్రత్తగా పట్టుకుని కారులోకి ఎక్కించాక తనను అక్కడి నుండి తీసుకుని వెళ్తూ తనకి తెలిసిన డాక్టర్కి కాల్ చేసి అడ్రస్ షేర్ చేస్తాడు. అభి తన ఫ్రెండ్స్తో లంచ్ ఫినిష్ అయ్యాక డైరెక్ట్గా నిషాన్ ఆఫీస్కి వెళ్తుంది. సడన్గా తన ఆఫీస్కి వచ్చిన అభిని చూసి హే అభి, నువ్వేంటి సడన్గా ఇక్కడ అని నవ్వుతూ పైకి లేచి తనని హక్ చేసుకుంటూ అడుగుతాడు నిషాన్. నథింగ్ బావా, జస్ట్ క్యాజువల్గానే వచ్చాను, ఇవాళ నాకు క్లాసెస్ ఏమీ లేవు, సో అందుకే ఇలా వచ్చాను అని చైర్లో కూర్చుంటూ చెప్తుంది. మొత్తానికి మాస్టర్స్ ఇక్కడే కంటిన్యూ చేస్తున్నావు, గుడ్ గుడ్. హౌ ఈజ్ యువర్ కాలేజ్, లెక్చరర్స్ అండ్ ఫ్రెండ్స్, హోటల్స్ అంతా ఓకేనా? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ బావా. నువ్వు ఆస్ట్రేలియాకి వెళ్తే మాస్టర్స్ అని రీజన్ పెట్టుకొని నేను కూడా అక్కడికి వచ్చేద్దాం అనుకున్నాను, బట్ నువ్వు ఇక్కడే సెటిల్ అయిపోయావు కదా, నేను మాత్రం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను, కాబట్టి నేను కూడా నా ప్లాన్ చేంజ్ చేశాను. సంతోషించంగాని బుద్ధిగా చదువుకో ఫస్ట్. హబ్బా, మీ బ్రదర్స్ ఇద్దరికి మాట తప్ప ప్రేమించిన అమ్మాయితో ప్రేమగా మాట్లాడడం రాదా? ఎప్పుడు చదువు చదువు చదువు. అరే, లైఫ్లో చదువుతో పాటు అన్నీ ఉండాలి. పాపం అక్క బావతో ఎలా వేగుతుందో ఏంటో. అవును, అక్క అంటే గుర్తొచ్చింది బావ, అక్కలో నీకేమైనా చేంజెస్ కనిపిస్తుందా? చేంజా? అవును బావా, అక్క చాలా చేంజ్ అయింది అనిపిస్తుంది. అక్క డ్రెస్సింగ్ కూడా మారిపోయింది.
అసలు నేను చూస్తుంది మా అక్కనేనా అని నాకే డౌట్ వస్తుంది. ఈ మధ్య అక్క ఎవరితోనూ టైం స్పెండ్ చేయట్లేదు. దీని డౌట్స్కి ఇప్పుడే బ్రేక్ వేయకపోతే ఇలాగే మహల్లో ఎవరి దగ్గరైనా వాగితే అందరికీ డౌట్స్ పెరిగిపోతాయి. అడుగుతుంటే ఆన్సర్ చెప్పవేంటి బావా? అదేం లేదు అభి, నువ్వు అనవసరంగా ఎక్కువ థింక్ చేస్తున్నావు. ఆశి వర్క్ బిజీలో ఉంది అంతేకాని తను ఎప్పుడు ఫ్యామిలీని ఇగ్నోర్ చెయ్యదు. ఇన్ఫ్యాక్ట్ తను ఇవాళ ఈవినింగ్ ఫ్యామిలీ అందరం టెంపుల్కి వెళ్ళేలాగా ప్లాన్ చేసింది. మేబీ తనకి కూడా అనిపించిందేమో అందరితో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు అని. ఇక డ్రెస్సింగ్ అంటావా, ఆఫీస్కి సారీస్లో కాకుండా తను వేసుకునే డ్రెస్సింగ్ కొంచెం కంఫర్ట్గా ఉందేమో. అయినా మీ అక్క మీద నువ్వే డౌట్ పడుతున్నావని తెలిస్తే తను ఎంత ఫీల్ అవుతుంది చెప్పు. నువ్వు చెప్తుంది కూడా నిజమే బావా, నేనే అనవసరంగా ఎక్కువ థింక్ చేసినట్టున్నాను. ఏదైతే ఏంటి, చాలా డేస్ తర్వాత అందరం కలిసి టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బావా. సరే పద షాపింగ్కి వెళ్దాం. ఇప్పుడు షాపింగ్ ఎందుకు అభి? అయినా నాకు చాలా వర్క్ ఉంది, కావాలంటే కార్డ్ ఇస్తాను, వెళ్ళి ఎంతైనా షాపింగ్ చేయి. మనీ నాతో కూడా ఉన్నాయి, బట్ నాకు నువ్వే దగ్గరుండి సారీ సెలెక్ట్ చేయాలి. పద బావా, మనకి ఎక్కువ టైం కూడా లేదు అని నిషాన్ రాను అంటున్న బలవంతంగా షాపింగ్కి లాక్కొని పోయి అటు నుండి డైరెక్ట్గా ఈవినింగ్కి మహల్కి రీచ్ అయిపోతారు. హాల్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్న జోషి వేదాలకు అప్పుడే ఆఫీస్ నుండి మహల్కి వస్తూ కనిపిస్తారు మోహిత్ అండ్ విక్రమ్. ఇద్దరూ అలసటగా వచ్చి సోఫాలో కూర్చొని లక్ష్మి వేడివేడిగా స్ట్రాంగ్ కాఫీ తీసుకునిరా అని చెప్పి వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. వర్క్ ఎక్కువగా ఉందా? ఇద్దరి ఫేస్ చాలా టయర్డ్గా ఉంది. యా జోషి, కొంచెం ఎక్కువగానే ఉంది. దట్ టు బ్యాక్ మీటింగ్స్, సో వీఆర్ డన్. హో, ఇద్దరు కాస్త వర్క్కి బ్రేక్ తీసుకోవచ్చు కదా విక్రమ్. ఆయుష్ కోమాలో ఉన్నప్పటి నుండి ఇద్దరు హ్యూమన్స్ అని మర్చిపోయి మిషన్స్ లాగా వర్క్ చేస్తున్నారు. మాకు కూడా మీతో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది కదా. సరదాగా నలుగురం ఈ వీకెండ్ అలా బయటికి వెళ్ళి చిల్ అవుదాం. ఇప్పుడా? వాట్ యార్, ఎప్పుడు ఏది అడిగినా ఏదో ఒక రీజన్ చెప్తారు. ఈసారి మాత్రం వీ డోంట్ వాంట్ టు రీజన్ ఎనీ మోర్. వీకెండ్ బయటకు వెళ్తున్నాం, సరదాగా టైం స్పెండ్ చేస్తున్నాం, ఇది ఫైనల్. విల్ ట్రై అనే టాపిక్ చేంజ్ చేసి మాట్లాడుతూ ఉన్న వీళ్ళ ముందుకు పొగలు కక్కుతున్న వేడివేడి కాఫీ కప్స్ రావడంతో థ్యాంక్ యూ లక్ష్మి అని ట్రే నుండి కాఫీ తీసుకొని హెడ్ లిఫ్ట్ చేసిన విక్రమ్కి నవ్వుతూ కనిపిస్తుంది విషిత. ఆశి, నువ్వు కాఫీ తీసుకుని రావడం ఏంటి? లక్ష్మి ఎక్కడా? నేను తనకి కదా కాఫీ తీసుకుని రమ్మని చెప్పాను. నేను కాఫీ తీసుకొని రాకూడదా ఏంటి? ముందు కాఫీ తాగండి అన్నయ్య అని మోహిత్కి కూడా కాఫీ ఇచ్చాక వేద జోషిలకు కూడా ఇచ్చి తను కూడా తీసుకొని సిప్ చేస్తూ ఉంటుంది. ఆశి, ఏంటొదినా? నీ కాఫీ టేస్ట్ చేంజ్ అయింది. నువ్వు కాఫీ పెడితే చాలా సూపర్గా ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఎందుకని? కాఫీ నువ్వు చెయ్యలేదా? లేదు వదినా, నేనే చేశానే. మరి నువ్వు చేసిన టేస్ట్ రాలేదేంటి? కొమ్మాన్ వేద, ఎప్పుడు ఒకే టేస్ట్ ఎలా వస్తుంది చెప్పు. అయినా కాఫీ చాలా బాగుంది, క్వశ్చన్స్ ఆపి కాఫీ తాగు అని విక్రమ్ చిరుకోపంగా చెప్పడంతో వేద సైలెంట్గా కాఫీ తాగుతూ ఉంటుంది. అమ్మయ్య, ఈ విక్రమ్ కరెక్ట్ టైంకి సపోర్ట్ చేసి మంచి పని చేశాడు. అయినా ఈ ఆశను పట్టుకుని తన్నాలి అనిపిస్తుంది. అనవసరంగా వీళ్ళకి దాని చేతి వంట అలవాటు చేసి నాకు లేనిపోని తలనొప్పి తెచ్చిపెడుతుంది. ఎప్పుడు చూడు ఆశి ఆశి ఆశి. చిచ్చి, ఒకరి ఐడెంటిటీతో లైఫ్ లీడ్ చేయడం నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఆశి, ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? నథింగ్ అన్నయ్య, దియా ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. హో, వచ్చేస్తారులే ఆశి, ముందు నువ్వు కాఫీ తాగు. టెంపుల్ ప్రోగ్రాం లేదా ఏంటి? అందరూ రిలాక్స్గా కూర్చున్నారు. ఉందన్నయ్య, ఇంకో 1 అవర్లో స్టార్ట్ అవుదాం. వదిన, ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, అందరం ట్రెడిషనల్గా వెళ్దాం. మీకు సారీస్ కూడా తెప్పించాను, మీ రూమ్లో పెట్టాను, ఆ సారీని కట్టుకొని రండి. కొంచెం మెమరబుల్గా అంటే సర్ప్రైజింగ్గా ఉంటుంది అని. మీకు చెప్పకుండా షాప్ చేశాను. డిజైన్ ఆర్ కలర్ నచ్చకపోయినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. నీ సెలెక్షన్కి పేరు పెట్టగలమా? నీ చాయిస్ ఆల్వేస్ ది బెస్ట్గా ఉంటుంది. నిజమే వదిన, నా చాయిస్ ఆల్వేస్ బెస్ట్ అంటూ ఎదురుగా వస్తున్న ఆయుష్ని చూసి నవ్వుతూ ఎదురు వెళ్ళి హాయ్ దియా అంటూ తనని ఎత్తుకొని గిరిగిరా తిప్పుతూ కింద పడిపోతూ ఉంటే ఆయుష్ పడకుండా జాగ్రత్తగా పట్టుకుంటాడు. చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు ఆశి. దియా, ఆర్ యూ ఓకే అని తన 2 చేతులతో తలను పట్టుకొని దియాను తిరిగి ఎత్తుకుంటూ మోహిత్ వాళ్ళున్న వైపు వెళ్తాడు ఆయుష్. ఐఎమ్ ఓకే డాడ్ అని నవ్వుతూ ఆయుష్ చేతుల్లో నుండి జారి అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది దియా. ఆయుష్ కూడా చాలా రోజుల తర్వాత ఫ్రీగా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. విచిత కూడా వాళ్ళ వైపు వెళ్ళబోతూ మధు పంపించిన మెసేజ్ చూసి షాక్ అవుతూ వెంటనే విప్లవ్కి కాల్ చేస్తూ గార్డెన్ వైపు వెళ్తుంది.
విషిత కంగారుగా గార్డెన్ వైపు వెళ్ళడం చూసిన విక్రమ్ కూడా ఎక్స్క్యూజ్ మీ అని కాల్ వచ్చినట్టు యాక్ట్ చేస్తూ విషితాను ఫాలో అవుతూ గార్డెన్ వైపు కొంచెం డిస్టెన్స్లో ఉండి తనను వాచ్ చేస్తూ ఉంటాడు. అసలు బ్రెయిన్ వర్క్ అవుతుందా నీకు? అది అడగగానే బయటకు తీసుకుని రావడమేనా? అది ఎంత రిస్క్ అవుతుందో తెలిసి ఈ పిచ్చి పని చేశావా? అట్లీస్ట్ తీసుకుని వెళ్లే ముందు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కొంచెం తేడా జరిగినా అక్కడ నువ్వు ఇక్కడ నేను ఇద్దరం ఉండం. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చెయ్యకు. సర్లే, ఇప్పుడు ఎక్కడున్నావు? ఏంటి, హాస్పిటల్కా? కానీ ఎందుకు? హో షట్, ఎప్పుడు? మరి డాక్టర్ ఏమన్నాడు? ఓకే, డాక్టర్ వచ్చాక ఏమన్నారు నాకు అప్డేట్ చెయ్యి, మర్చిపోకు. హా, ఇక్కడంతా ఓకే. యా, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది, డోంట్ వరీ. ఈ అమ్మాయి ఎవరితో అంత టెన్షన్గా మాట్లాడుతుంది? మాటలు కూడా సరిగ్గా వినిపించడం లేదు అని విషిత మాటలు వినిపించక అక్కడి నుండి లోపలికి వెళ్ళబోతూ అటుగా వచ్చిన ప్రణవికి చూడకుండా డాష్ ఇచ్చి తను పడబోతూ ఉండగా పడకుండా పట్టుకుంటాడు. విక్రమ్ టైం బాగోలేక అక్కడికి వచ్చిన వేద జోషిలకి మరోసారి ప్రణవిను విక్రమ్తో చూసి పిచ్చ కోపం వస్తుంది. ప్రణవి కూడా అనుకోకుండా వేదాను చూసి కావాలనే విక్రమ్తో నవ్వుతూ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. అది చూసిన జోషి కోపంగా విక్రమ్ ముందుకి వచ్చి విక్రమ్ను పక్కకు లాగి ప్రణవిను విసురుగా వెనక్కి నెడుతుంది. అప్పుడే మహల్కి వస్తున్న అభి నిషాన్ల మీద ప్రణవి పడబోవడంతో వీళ్ళు అరిచిన అరుపుకి మహల్లో అందరూ బయటకు వచ్చేస్తారు. నిషాన్ మీద పడ్డ ప్రణవిని చూసి అభికి ఫుల్ కోపం రావడంతో యూ స్టూపిడ్, ఇంకా ఎంతసేపు అలాగే ఉంటే పైకి లెగవే అని తనను పైకి లేపాక హౌ డేర్ యూ అని అభి కొట్టబోతూ ఉండగా కృష్ణదేవ్ అక్కడికి వచ్చి ప్రణవికి అడ్డుగా నిల్చుకుని అభి వైపు చూస్తూ నా కూతురు ఏం మిస్టేక్ చేసిందని అందరూ తనని గుడిలో గంటలాగా తనను కొడుతూ ఉన్నారు. నిషాన్ తనకి బావవుతాడు, అనుకోకుండా తన మీద పడ్డం కూడా ప్రణవి తప్పేనా? అది కాదు బాబాయ్ గారు. నువ్వు ఇంకేం చెప్పకమ్మా, ముందు నా కూతురికి సారీ చెప్పు, ఆ తర్వాత నేను ఏదైనా వింటాను. అభి ఎవరికి సారీ చెప్పదు మామయ్య. నిషాన్ వాయిస్కి కృష్ణదేవ్ మాత్రమే కాదు ఆయుష్ కూడా కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంటాడు. మహల్లో హై టెన్షన్. అభికి సపోర్ట్గా నిల్చుకున్న నిషాన్. ఆయుష్కి నిషాన్ లవ్ స్టోరీ తెలియనుందా? తెలిస్తే తన రియాక్షన్ ఏంటి? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.